వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ నవీన్. ప్రస్తుతం మనతో ఎండి ఆయుర్వేద డాక్టర్ వై రమణారెడ్డి గారు ఉన్నారు. సార్ నమస్తే అండి. నమస్తే సార్. సార్ ఇప్పటికే మనం చేసిన వీడియోస్ అయితే మంచి రెస్పాన్స్ వస్తూ ఉంది. ఆడియన్స్ కూడా బాగా రిసీవ్ చేసుకుంటా ఉన్నారు. సో మీ వీడియోస్ కింద ఒక కమెంట్ వచ్చిందండి. సార్, అధిక బరువు సమస్య ఉన్న వారిలో పిల్లలు పుట్టే అవకాశం తక్కువగా ఉంటుందా, అదేవిధంగా అంగస్తంభన సమస్య కూడా అధిక బరువు ఉన్న వాళ్ళకి వస్తుందా అని చెప్పేసి ఒక కమెంట్ వచ్చిందండి. దానికి మీ సమాధానం ఏంటి సార్? ఈ అధిక బరువు ఉన్న వాళ్ళల్లో సెక్స్ సమస్యలు అనేది చెప్పాలంటే కొంచెం తక్కువ. ఈ బరువు వల్లనే సమస్య అంతా. ఓకే, అక్కడ సమస్య సెక్స్ సమస్య 10% ఉంటే ఈ 90% సమస్య బరువు వల్లనే వస్తుంది. ఓకే, అధిక బరువు వల్లనే. ఇప్పుడు పరిగెత్తగలడు, అతనిలో శక్తి ఉంది, రన్నింగ్ చేయగలడు, కానీ ఒక బస్తా 50 కేజీల బస్తా నెత్తిన ఎత్తుకొని పరిగెత్తేవాడికి ఎంత కష్టం ఉంటుందో ఈ 50 కిలోలు ఎక్కువ ఉన్నాడు ఇతను. మొత్తము అది సమస్య. కానీ ఆ బరువు తీసేస్తే ఈ కెన్ రన్ ఖచ్చితంగా అనమాట. ఇప్పుడు 70 కిలోలు ఉండాల్సిన మనిషి 120 ఉన్నాడు, ఒక 30, ఒక 20, 50. ఈ 120 కిలోలలో నాట్ ఓన్లీ సెక్సువల్ ప్రాబ్లం, బ్రీతింగ్ కూడా ప్రాబ్లం, అతనికి తినడం ప్రాబ్లం, ఆయాసం. మనము స్టెప్స్ 4 ఫ్లోర్లు ఎక్కుతాం, 2 ఎక్కగలరు వాళ్ళు. మెయిన్ స్టార్ట్ అవుతుంది, ఆర్థరైటిస్ స్టార్ట్ అవుతుంది. ఒక రకమైనటువంటి డిప్రెషన్ లో కూడా పోతారు ఈ అధిక బరువు వల్ల. సొసైటీలో చూపుల్లోనే తేడా ఉంటది, వాళ్ళను ఒక రకంగా చూడడము. ఇప్పుడు అది మేజర్ ప్రపంచ సమస్య సార్. అది నాట్ ఓన్లీ ఇండియా, నీకు ఇతర దేశాల వెస్టర్న్ కంట్రీస్ లో మెయిన్ సమస్య ఇది. అది అధిక బరువు ఉంటే అసలు పిల్లలు పుట్టకపోవడానికి కారణం ఎట్లా సార్? అది ఎట్లా అవుతుంది? అధిక బరువు అనేది జెనెటికల్ గా కొంత ఉంటుంది సార్, కొంత మనము స్వయంకృత అపరాధం. మనము తినడం అనేది ఒక రకమైన డిజార్డర్. ఆల్కహాల్, స్మోకు, హాబీస్ ఎట్లనో తిండి కూడా అంతే. నేను దీని మీద, ఈ ఫుడ్ మీద నా మీద నేనే ప్రయోగాలు చేసుకున్నా. ఒక 15 to 20 years గా నేను 75 to 80 కిలోస్ ఉన్నా. నౌ స్టిల్ నా వెయిట్ వచ్చేసి 67 to 68 అంతే. 1 కిలో అటు ఇటు ఉంటది. నేను 3 పూటలు స్నానం చేస్తా, 1 పూట తింటా. ట్రూత్ సార్, ప్రామిస్. భోజనం అంటే మిగతా ఫుడ్ తినడాన్ని కాదు, నేను నట్స్, ఫ్రూట్స్, వెజిటబుల్స్, సలాడ్స్ మీకన్నా ఎక్కువ తింటా. నాన్ వెజ్ అయితే నేను ఒక్కనే ఫిష్ 1 కిలో తెచ్చుకొని ప్రాసెస్ చేసుకొని తినగలను, తింటాను కూడా. ఎందుకంటే బాడీకి శక్తి అవసరమే. ఫ్యాట్ కావాలా, ప్రోటీన్ కావాలా, కార్బో కావాలా. ఈ ఒబేస్ కొంత మనం చేసుకునేది, కొంత జెనెటికల్ గా ఉంటుంది. కొందరు ఏం తినరు పాపం, కానీ జెనెటికల్ గా బేసిక్ గా లేడీస్ ఒక ఏజ్ వచ్చిన తర్వాత వాళ్ళకు ఫ్యాట్ డిపాజిట్ అవుతుంది. మనకు జెంట్స్ కి అయితే ఫ్యాట్ మొత్తం చుట్టూ వస్తుంది, బటక్స్, థైస్. ఇది లేడీస్ కి అయితే కంప్లీట్ అంతా వస్తుంది. జెంట్స్ కి సెంటర్ ఒబేసిటీ ముందుకు మాత్రమే వస్తుంది, మిగతా చోట్ల తక్కువ అనమాట. ఇవి కూడా ఈ స్పెర్మ్ కౌంట్ తగ్గేదానికి ఈ ఒబేస్ కూడా కారణమే అనమాట, ఖచ్చితంగా అనమాట. 100% ఈ హార్మోన్స్ ఇన్బ్యాలెన్స్ వల్ల స్పెర్మ్ కౌంట్ మీద ప్రభావం పడుతుంది. దానివల్ల పిల్లలు లేకుండా పోవడానికి కూడా కారణం. అంగస్తంభన సమస్య కూడా ఈ అధిక బరువు ఉన్న వారిలో చూస్తూ ఉంటాం అని చెప్పి ఒక ఆర్టికల్ చదివాను సార్ నేను. సార్, అది ఎంతవరకు వాస్తవం అంటారు? ఖచ్చితంగా సార్ ఉంటుంది, ఎంతో కొంత ఉంటుంది. డిస్కంఫర్ట్ ఒకటి, హార్మోన్ ఇన్బ్యాలెన్స్ వల్ల ఈ 2 కోరిలేషన్ అనమాట. ఈ ఆటోమేటిక్ గా ఈ ఒబేస్ తగ్గితే అంగస్తంభనాలు కూడా వస్తున్నాయి. దీనికి ఏమి మెడిసిన్ కూడా పనిలేదు, జస్ట్ ఏదో ఆయుర్వేదిక్ లో స్ట్రెంత్ డ్రగ్స్ వాడితే సరిపోతుంది. ప్లస్ ఈ ఒబేస్ వాళ్ళలో నిద్ర కూడా సరిగా ఉండదు, వీళ్ళకు రెస్పిరేషన్ తీసుకోవడం కూడా సరిపోదు అనమాట. గురక వస్తుంది, దానివల్ల డిస్టర్బ్డ్ స్లీప్ ఉంటది. స్లీప్ వల్ల హార్మోన్ ఇన్బ్యాలెన్స్. 2 రోజులు వరుసగా నిద్రపోవద్దు, మీ ముఖం చూస్తే తెలిసిపోతుంది, పీక్ పోయినట్టుంటది. ఖచ్చితంగా ఎగ్జామ్స్ అప్పుడు పిల్లలు చూస్తాం నిద్ర మేల్కొని చదవడం వల్ల. ఈ ఒబేసిటీకి నాకు తెలిసి 50 to 60% మెంబర్స్ కి ఓన్లీ సలహాలు, సూచనలతోనే ఒక సింగిల్ డ్రగ్ వాడకుండా నేను ఛాలెంజ్ చేస్తున్నా, తగ్గిస్తాను.
100%. నన్ను కలవాల్సిన అవసరం లేదు, జస్ట్ ఫోన్ చేయండి, సలహాలు సూచనలు ఇస్తాను. వెయిట్ రిడక్షన్ వర్క్ సార్ ఎక్సలెంట్, ఓన్లీ సలహాలు సూచనలే. చాలు. ఇప్పుడు ఇట్లాంటి వారిలో వెయిట్ తగ్గిన తర్వాత మళ్ళీ ఈ సమస్యకు పుల్ స్టాప్ పడినట్టేనా? అంటే ఆ తర్వాత నుంచే అంగస్తంభన అనేది సక్రమంగా ఉంటుందా? ఉంటుంది సార్, ఖచ్చితంగా. కొన్ని ఆయుర్వేదిక్ డ్రగ్స్ జనరల్, నాట్ ఓన్లీ అంగస్తంభన, జనరల్ డ్రగ్స్ వాడితే కూడా ఖచ్చితంగా ఎక్సలెంట్ గా స్పెర్మ్ కౌంట్ పెరుగుతుంది, అంగస్తంభనాలు ఉంటాయి. ఈ వెయిట్ తగ్గితే ఇవన్నీ ఆటోమేటిక్ సార్. ఇవన్నీ ఒకదానికోటి లింక్డ్ అనమాట, సైకిల్ లాంటిది అనమాట. సార్ అదే విధంగా కొన్ని రకాల మెడిసిన్స్ వాడడం వల్ల కూడా స్పెర్మ్ క్వాలిటీ తగ్గిపోతుంది, అదే విధంగా మొటిలిటీ తగ్గిపోతుంది అని చెప్పేసి విన్నాను. ఎట్లాంటి డ్రగ్స్ ఎక్కువ యూజ్ చేయడం వల్ల అండి? అంటే మనం కంపెనీ పేరు వద్దు, జస్ట్ మనం మెడిసిన్ పేరు మాట్లాడదు, అందులో ఉన్న మందు పేరు మాట్లాడదు. కొన్ని డ్రగ్స్ ఖచ్చితంగా సార్ మీరు చెప్పేది వాస్తవము. ఈ హెయిర్ లాస్ కు కొన్ని డ్రగ్స్, ఫినాక్సీ అని, ఫిన్పేసియా, మినాక్సిడిల్ అని ఒక డ్రాప్స్ అవి. ఎందుకంటే అవి నేను కూడా వాడి చూశాను స్వయంగా. ఎవరి గురించో పక్కన పెట్టండి, నేను రియల్ గా ఫీల్ అయినాను. కంప్లీట్ ఒక 6 months నో ఎరెక్షన్స్, అసలు ఆ డిజార్డర్ కోరికే లేదు. నాకు డౌట్ వచ్చి పోయి డాక్టర్ దగ్గర పరిగెత్తాను, ఏంది సార్ ఇది ఇట్లా అంటే, అవి మెడిసిన్స్ వాడుతున్నావు కదా అని చెప్పారు. అవి ఆపినప్పటే మళ్ళా నార్మల్ గా వచ్చినాయి. కొన్ని రకాలు అయితే ఖచ్చితంగా సార్ 100%. కొన్ని డయాబెటిక్ వాడే డ్రగ్స్, పెయిన్ కిల్లర్స్ కు వాడే డ్రగ్స్, ప్లస్ ఈ కడుపులో మంటకు అల్సర్స్ వీటికి వాడతారు కదా, ఈ డ్రగ్స్ వల్ల ఖచ్చితంగా ఎఫెక్ట్ ఉన్నప్పుడు సైడ్ ఎఫెక్ట్ కూడా ఎంతో కొంత ఉంటుంది సార్. 100% ఇది చర్యకు ప్రతిచర్య ఉంటుంది. మీ ఎక్స్పీరియన్స్ ఎంత అండి? ఒక 10 సంవత్సరాల పైబడే ఉందా అండి ఆయుర్వేదంలో? నేను 2002లో కంప్లీట్ అయింది సార్ ఎండి ఆయుర్వేదిక్. దాని తర్వాత 2 years చెన్నైలో అసిస్టెంట్ ప్రొఫెసర్ గా వర్క్ చేసినాను. దాని తర్వాత ఒక 5 years కడప డిస్ట్రిక్ట్ లో మెడికల్ ఆఫీసర్ గా వర్క్ చేసి రిజైన్ చేసేసాను. 20 years అయితే ఎక్స్పీరియన్స్, ఆయుర్వేదిక్ ఎక్స్పీరియన్స్. సో ఈ మనం ఫస్ట్ తీసుకున్న క్వశ్చన్ బేస్ చేసుకొని ఒబెసిటీ ఉన్నవారు ఎవరైనా మిమ్మల్ని సంప్రదించారా సార్, మాకు ఈ ప్రాబ్లం వచ్చింది అని చెప్పి రియల్ లైఫ్ లో ఏమైనా ఎక్స్పీరియన్స్ చేశారండి? నా సర్కిల్లోనే సార్, ఫ్రెండ్స్ సర్కిల్లో తెలిసిన వాళ్ళు 100 మంది సార్. అసలు ఆ ఒబెసిటీ అనేది సమస్యే కాదు. 60 to 70, 100కి 60-70 మందికి ఏదో డిసీజులు ఉంటే, ఇప్పుడు రకరకాల ప్రాబ్లమ్స్ ఉంటాయి కదా ఒబెసిటీ రావడానికి, అది పక్కన పెడితే 60 to 70% ఫుడ్ మీద డిపెండెన్స్ సార్, అంతే. 100%. మెయిన్ ఏంటంటే రైస్ తగ్గించాలి 100%. కార్బోహైడ్రేట్స్ అన్నిటి, రైస్ అంటే ఓన్లీ వరి బియ్యం నేను చెప్పేది, వరి అన్నం అన్నిటి. ఇప్పుడు సజ్జలు, కొర్రలు, ఆరికలు, రాగులు వీటన్నిటినీ రైసే అంటారు. వీటన్నిటితో అన్నం అవుతుంది. కానీ నంబర్ 1 ఒకటోసారి, రెండోసారి, మూడోసారి 3 ప్లేసులు వరి అన్నానికే ఇస్తాను నేను. దాని టేస్ట్ వేరే వీటికి రాదు. వీటిని నేను ట్రై చేసి ఇప్పుడు తింటున్నాను. కానీ ఒక వారం రోజులు వరి అన్నం, రైస్ అంటే వరి అన్నం అనుకోండి, తినకపోతే డ్రీమ్ కళ్ళకి వస్తుంది, పప్పన్నం తిన్నట్టు నెయ్యి వేసుకొని. ఇట్స్ రియల్ సార్. అప్పుడు మరీ ఆత్మారామని కూడా సంతోష పెట్టాలి కదా, మరీ అంత బాధ పెట్టకూడదు. అప్పుడు చీటింగ్ డే అనేసి 1 day, అది ఏదో ఒక డే ఫుల్ బిర్యానీ ఫుల్ లాగి చేస్తే దాని మీద ఆ కోరిక ఆడికి అయిపోతుంది. ఇప్పుడు ఎట్లుంటది సార్, ఇది కూడా స్టమక్ కూడా దానికి ఒక ఆత్మ ఉంటుంది, దానికి ఒక బ్రెయిన్ ఉంటుంది, హార్ట్ కు అన్నిటికీ. బ్రెయిన్ ఒకటే కాదు, వీటికి కూడా ఉంటది. ఇప్పుడు రోజు మనము మిక్సీకి వాటర్ మిలన్ పోస్తే మెత్తగా చేసేస్తుంది కొడితే. వాటర్ మిలనో, మస్క్ మిలనో, ఏదో మెత్తటి పదార్థం కూరగాయలు కొడుతుంది. ఒక రోజు చింతపిచ్చలు పోసినాం అనుకో, హార్డ్ అది ఏం చేస్తుంది. అట్లనే స్టమక్ కూడా రోజు వరన్నం పెడతా అంటే మెత్తగా తిని అరిగిస్తుంది. దాని తర్వాత ఈ కొర్రలు, అరికలు, సామలు ఇవి హార్డ్ చాలా. నాకు ఒక 2-3 years డైజెషన్ చేయదు. నువ్వు ఇదే చేస్తావా, నాకు డైజెషన్ చేయదు. అట్లే బౌల్స్ బయటకు వస్తుంది. ఎట్లా కనుక్కుంటామంటే వితౌట్ డైజెషన్ బౌల్, హెల్తీ బౌల్, నీకు ఆహారం పచనం అయ్యి బాడీకి పట్టిందంటే బౌల్ తేలుతుంది. మోషన్ ఫ్లోట్ కావాలా, లెట్రిన్ లో గమనించాలా, దాంట్లో ఏమైనా బ్లీడింగ్ వస్తుందా, తేలుతుందా, మునిగిపోతుందా అనేది. మోషన్స్ అయినప్పుడు గమనించండి, లెట్రిన్ మొత్తం మునిగిపోతుంది. ఇండైజెషన్ బవెల్స్, సింపుల్ టెక్నిక్, చిటికలా కనుక్కోవచ్చు మనకు బాడీకి పట్టలేదు ఇది అని.
ఓకే అది సింపుల్ టెక్నిక్. ఓకే ఈ ఈ మిగతా మిల్లెట్స్ సరిగ్గా డైజెషన్ చేయడానికి టైం పడుతుంది. 2-3 years పట్టింది నాకు. అది అంత ఈజీ కాదు, చెప్పినంత ఈజీ కాదు. కొందరు చెప్తా అంటారు ఇవి అవి ఒకటేననేసి. ఇవి హార్డ్ డైజెషన్ కావు, అలవాటు చేసుకోవాలా. అది ఇది మొత్తం మీద ఏంటంటే అధిక బరువు ఉన్న వాళ్ళు ఈ సంతానలేమి సమస్యతో ఇబ్బంది పడుతూ ఉంటే బాధపడాల్సిన పని లేదు. అంగస్తంభన సమస్య ఉన్నా కూడా బాధపడాల్సిన పని లేదు. ఆయుర్వేదంలో బెస్ట్ మెడిసిన్స్ అయితే ఉన్నాయని చెప్పేసి రమణారెడ్డి గారు చెప్తా ఉన్నారు. సో సార్ని కాంటాక్ట్ అవ్వాలి అని అనుకుంటే కింద కాంటాక్ట్ నెంబర్ కూడా మేము ప్రొవైడ్ చేస్తా ఉన్నాం. సార్తో మీరు మాట్లాడచ్చు. థ్యాంక్ యూ సార్. నమస్తే సార్.